ప్రపంచ అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఇవాళ రేపు మహిళలందరూ అన్ని రంగాల్లో మన మహిళలందరూ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. ఈవెన్ అంతర్జాతీయంగా కూడా ఆకాశానికి కూడా వెళ్ళిపోయారు మన మహిళలందరూ. కాకపోతే యాజ్ ఏ సీనియర్ గైనకాలజిస్ట్గా నేను చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు నేను చూస్తూ ఉంటాను. మహిళలందరినీ ప్రతిరోజు నేను చూస్తూ ఉంటాను. యాజ్ ఏ గైనకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మన ఎంత ఎదిగినా కానీ మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినా కానీ ఆర్థిక స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకండి. ఇంకోటి, మానసికంగా శారీరకంగా ఎదగాలి మీరు. అంటే ఎంత చదువుకున్నా కానీ ఎంత సంపాదించినా కానీ మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంచుకోవాలి. చిన్న ఒడిదుడుకుల గురించి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇంట్లో చిన్నప్పుడు స్టూడెంట్స్ మాస్టర్లు ఏదో అన్నారనేసి సూసైడ్ చేసేసుకుంటున్నారు. దాని బదులు మీరు ధైర్యంగా మీ పేరెంట్స్తో చెప్పండి. వివాహమైనా కానీ చిన్న ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈజీగా సూసైడ్ చేసుకుంటున్నారు. దాని బదులు మీరు పేరెంట్స్తో డిస్కస్ చేసి, మీరు చదువుకున్నారు కదా, బయటకు వచ్చి స్వేచ్ఛగా మీ ఇష్టం బయట బతకండి. అంతేగాని అర్ధాంతంగా మీ లైఫ్ని ఎండ్ చేసుకోకండి. ఎందుకంటే మీ మీద పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే, మనం ఎంత ఎదిగినా కానీ మహిళలు శారీరకంగా ఎదగట్లేదు, ఫిజికల్గా చాలా వీక్ ఉన్నారు. దానికోసం ఫిజికల్ ఎక్సర్సైజ్, స్టామినాని పెంచుకోవాలి. అర్ధరాత్రి మనం వెళ్ళలేకపోతున్నాం. ఎంత చదివినా కానీ, ఇప్పుడు ఎంత జాబ్స్ చేసినా కానీ నైట్ డ్యూటీలు ఉండడం వల్ల వెళ్ళాలంటే ఆడవాళ్ళకి భయం వేస్తుంది. దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. మన సేఫ్టీ ఉండట్లేదు. ఫిజికల్గా కూడా మీరు ఎదుర్కోవాలి. సో మహిళలందరూ ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా అన్నిటికీ ఎదిగితే మీకు, మీ తల్లిదండ్రులకి, కుటుంబానికి, అందరికీ మీరు మంచి చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన దేశం కూడా మంచిగా అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్.